ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని వివిధ వర్గాల ప్రజలు ఇప్పటికే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే వాళ్ల డబ్బులు కూడా వాళ్లకు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. డబ్బులు రాక రిటైర్డ్ ఉద్యోగుల్లో రోజుకు ఒక్కరు చనిపోతున్నారు. గుండె ఆగి ఏ రిటైర్డ్ ఉద్యోగి చనిపోయినా అది ప్రభుత్వ హత్యగానే భావించాల్సి ఉంటుంది అని ఫైర్ అయ్యారు. ఈరోజు అందరికి ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు ఏమైతున్నాయో కాంగ్రెస్ నాయకులు మంత్రులు జిల్లాలకు వెళ్ళినప్పుడు రుణమాఫీ గురించి ఏమడుగుతున్నారు, 2,500 మహిళా పెన్షన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, బీమా కావచ్చు, కార్మికులకు ఇచ్చే రైతు కూలీల కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అవన్నీ ఎట్లా ఉన్నాయో కనీసం ఉద్యోగులదన్నా వాళ్ళ పైసలనే వాళ్ళకు వాపస్ ఇస్తారని అనుకున్నాం. ఇవన్నీ ఏమో హామీలేమో మరి గవర్నమెంట్ నుంచి ఇచ్చేటివి హామీలు. జనరల్గా ఉద్యోగులు వాళ్ళ పైసలు వాళ్ళకు రిటైర్డ్ అయిన తర్వాత 61 సంవత్సరాలు అయిన తర్వాత బతికేది ఎన్ని రోజులు? మా అంటే 61 సంవత్సరం తర్వాత ఉద్యోగంలో టెన్షన్కే బీపీ, షుగరు, రకరకాల వ్యాధులు వచ్చింటాయి వాళ్ళకు. మా అంటే బతికేది ఒక 20 ఏళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత. రిటైర్డ్ అయ్యే నాటికి 99% ఉద్యోగులకు ఏదో ఒక జబ్బుతోనే రిటైర్డ్ అయ్యింది తప్ప వితౌట్ ఏ జబ్బు లేకుండా రిటైర్డ్ అయిన ఉద్యోగి మాకు ఇంతవరకు కనపడలే. ఏదో ఒక రకమైన జబ్బు, కొందరికైతే మరీ రకరకాలుగా దీర్ఘకాలిక వ్యాధులతో రిటైర్డ్ అవుతున్నారు టెన్షన్తో. జబ్బులతో రిటైర్మెంట్ అయ్యడం ఒకటైతే అయిన తర్వాత ఆ జబ్బులు చూపించుకోవడానికి డబ్బులు ఆయన పైసలు ఆయన దాచిపెట్టిన పైసలు వస్తే నేను వైద్యం చూపించుకొని బతుకుతా అని ఆశతో ఉండేది. కానీ అలా రోజుకో గుండె ఆగిపోతూ ఉంది. సోమిరెడ్డి గారు అని చెప్పి ప్రధాన ఉపాధ్యాయుడు, ఇతను 61 సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్డ్ అయ్యిండు. రిటైర్డ్ అయిన తర్వాత ఆయన వచ్చిన జబ్బు చూపించుకోవడానికి, డాక్టర్ చూపించుకోవడానికి డబ్బులు లేక ఆగిండు. ఆఫీసుల చుట్టూ తిరిగిండు, ఎప్పుడు వస్తాయని. అయ్యా నీవు కావు, ఇంకా 10,000 మంది ఉన్నారు, 10,000 మంది తర్వాత నీకు వస్తుంది, నీకు ఇప్పుడే డబ్బులు రావంటే బీపీ ఎక్కువైపోయి చెప్పిన ఆ డిఓ ఆఫీస్ దగ్గరనే కుప్పగూలిపోయాడు. ఆయన సుస్తయింది. నిమ్స్ హాస్పిటల్కి వచ్చిండు, తర్వాత ఇంకో హాస్పిటల్కి వెళ్ళిండు. డబ్బులు కడుతుంటే, అప్పు తెచ్చి డబ్బులు కడుతుంటే మళ్ళీ ఈ అప్పుని ఎట్లా తీర్చాలి, ఏ పైసలు వస్తాయో రావు అని చెప్పి టెన్షన్స్తో, అందరి ముందర టెన్షన్స్తో గుండాకి చచ్చిపోయిండు ఆయన. ఇలా రోజుకొకరు చనిపోతున్నారు 10,000 మందిలో.